నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. మా పేరు ముత్తనపల్లి రావణమ్మ అండి. మా మీ పేరు? సౌమ్య అంజలి. సౌమ్య అంజలి, బాగుంది పేరు. ఇల్లు మీదేనా? సొంత ఇల్లేనా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? 2 పాపలు, నేను, మా ఆయన కడుపులో నొప్పి వచ్చి ఆపరేషన్ చేస్తే చనిపోయాడు మేడం. 8 నెలలు అవుతుంది. అప్పటి నుంచి నేను పడి కళ్ళు తిరిగి చెయ్యి ఇరిగింది. నాకు పింఛన్ డబ్బులు కూడా రాలేదు మేడం. మీ ఆయన చనిపోయి అన్నాళ్ళు అయింది? 8 నెలలు అయింది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ప్రాసెస్ అంతా అవ్వడానికి 1 సంవత్సరమైనా టైం పడుతుంది. అందువల్ల పెన్షన్ రాదు. ఈ అమ్మాయి చదువుకుంటా ఇంట్లో జరగక పనికి వెళ్తుంది మేడం. ఏం చదువుకున్నావు? ఇంటర్ ఏ గ్రూప్? సిఈసి. సెకండ్ ఇయర్ కంప్లీట్ అవ్వలేదా ఇంటర్? ఫస్ట్ ఇయర్ కంప్లీట్ కాదు, మానేసి. ఫస్ట్ ఇయర్లోనే డ్రాప్ అయిపోయావా? ఏమ్మా? జ్వరం అనేసి ఒక సెలవులు ఇచ్చారు మామూలుగా, దసరా సెలవులు. ఆ తర్వాత ఎక్కువ శాతం సెలవు పెట్టి తర్వాత తీసుకెళ్తే ఇన్ని రోజులు సెలవు పెడితే ఒప్పుకోలేదు వాళ్ళు. అందువల్ల మా నాన్న ఆపేశారు. అంటే నీకు చదువుపైన ఇంట్రెస్ట్ లేక ఆపేసావా? మాకు చదివించే స్తోమత లేదు. నాకు ఫ్రీ సీట్ వచ్చింది. ఇక మనం ఎక్కువ హాలిడేస్ పెట్టలేక వాళ్ళు చదివించలేదు. మరి ఎందుకు ఎక్కువ హాలిడేస్? హెల్త్ బాగాలేనప్పుడు ఓకే, తర్వాత మరి ఎందుకు కంటిన్యూ హాలిడేస్ తీసుకోవడానికి కారణం? హాలిడేస్ అయిపోయిన తర్వాతే ఇట్లా జ్వరం వచ్చింది. అందువల్ల ఎక్కువ రోజులు ఉండేలోకి అలా జరిగింది. ఇంకా తర్వాత మనం ప్రైవేట్గా చదివించుకోవడానికి మమ్మల్ని దగ్గర స్తోమత లేదు. కాలం అందుకని ఇంటి దగ్గర ఉంటుంది. ఎన్నాళ్ళు అయిందిరా కాలేజ్కి వెళ్ళకుండా ఆగిపోయి ఉండి? 4 years అయింది. ఇప్పుడు చదవాలని ఇంట్రెస్ట్ కూడా ఆగిపోయి అప్పుడు నాన్నకి బాగలేదు మేడం, ఈయనకి బాగలేదు. మా నాన్నకి, మా అమ్మకి కూడా ఇద్దరికి బాగలేదు. మేమిద్దరం హాస్టల్లో ఉంటున్నాం, అక్క నేను. అప్పుడు ఇంకా అందుకని నేనే మానేసేస్తే మా అక్కని చదివించాను. అక్క చదువుతున్నారా? అక్కకు మ్యారేజ్ అయింది. ఆమె చదువుకున్నారా? ఇంటర్ అయిందా? ఇంటర్ పూర్తయింది. డిగ్రీ జాయిన్ చేయకుండా చేశారు, పెళ్లి చేస్తారా? వాళ్ళ అత్త వాళ్ళు ఉన్నారా? వాళ్ళు బాగానే చూసుకున్నారా? ఆడబిడ్డలు అందరు బాగానే చూసుకుంటారు. ఎలా చనిపోయారమ్మా మీ ఆయన? ఆయన ఆపరేషన్ చేయించున్నాడు, కడుపులో నొప్పి వస్తుంటే. ఎన్ని ఆపరేషన్, పేగు ఉబ్బించదు చూడు మగవాళ్ళకి, అది. అబ్బా, అది కాస్త ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా? ఏదో అయింది మేడం. బాగా తిరిగాడు 2 రోజులు అటు ఇటు. ఆపరేషన్ అయిన 2వ రోజు నుంచి తిరగడం మొదలు పెట్టారా? తిప్పుతున్నారు వాళ్ళే, తిరగాలన్నారు. కానీ ఆపరేషన్ అయ్యాక తిరగాలి. అదేలే. ఈ అమ్మాయి పెళ్ళికి ఉంది. ఇప్పుడు మీకు ఆధారం? అమ్మాయి, మీ అమ్మాయి రోజు ఏ పనికి వెళ్తానన్నా? పొలం పని. ఎంత ఇస్తారు రోజుకి? 300. 300 ఇస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే 300 ఇస్తారా? ఇంక నువ్వు తప్ప ఇంక ఇంటికి ఆధారం లేదు. అమ్మాయి నేను తెచ్చిన 300తోనే ఇల్లు గడవాలి. చాలా ఎందుకు బాధపడుతున్నావు? బాగా చెప్పు, ఏంటి బాగా లోపల ఏదో గట్టిగా పెట్టుకున్నావు బాధని? హ్యాపీనెస్ మిస్. ఇప్పుడు నాతో వచ్చేస్తావా? కంప్యూటర్ పని నేర్పిస్తాను. అది మీ అమ్మాయి ఎండలో ఉండి సంపాదించింది నేను నెలకు పంపిస్తాను. తను అంటే మీ గురించి అని కాకుండా తనకు కూడా ఒక లైఫ్ ఉంటుంది కదమ్మా. సో కొంచెం ఆలోచించండి. అమ్మాయి నీకు తోడు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, కానీ తనకి లైఫ్ ఉండాలి కదా. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మేము బలవంతం పెట్టకూడదు. ఇప్పటికైతే రేషన్ ఇస్తాను, తీసుకోండి, తీసుకురండి. తీసుకోండి అమ్మా చీర. ఇవి బియ్యం, కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయి. ఓకే, ఆయిల్, పప్పు, ఉప్పు అన్నీ ఉంటాయి. చక్కగా కడుపు నిండా అన్నం తినండి. ఇవి ఉన్న రోజులైనా కనీసం ఒక 4-5 రోజులైనా నువ్వు ఎంత ఎండలో కొద్ది రోజులు నా కోసం ఒక 4 రోజులు రెస్ట్ తీసుకో. ఓకే, రెస్ట్ తీసుకుంటే నువ్వు ఇవన్నీ కొనుక్కుంటే 2000 పైన అవుతుంది. ఆ 2000 తగ్గట్టుగా నన్ను ఒక 4 రోజులు రెస్ట్ తీసుకో. లేదంటే రోజు తప్పించి రోజైనా నువ్వు పనికి వెళ్ళి రెస్ట్ తీసుకో. అది ఓకే. అంటే ఒక ఏజ్లో అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏమి లోపల
కావాలనిపిస్తుందా అనేది కూడా నాకు తెలుస్తుంది కాబట్టి నేను అర్థం చేసుకోగలుగుతాను. ఓకే, ఇవి 4,000 నేను ఇస్తున్నాను. నీకోసం నేనేం తేలేదు కాబట్టి దీంతో డ్రెస్ కొనుక్కో, బట్టలు కొనుక్కో, మంచి డ్రెస్ కొనుక్కో. అమ్మా 4,000 పాపకి డ్రెస్కి ఇచ్చాను, 5,000 అమ్మ మొత్తం తీసుకోండి. సరేనా, నేను వెళ్ళొస్తాను. సరే.